మా అమ్మా ఎక్కడ ఉందో తింగరది ఏం చేస్తుందో అమ్మా అమ్మా ఎలా ఉన్నాను? బాగున్నానా? బాగా రెడీ అవ్వనా? బాగా రెడీ అవ్వనా? బాగా రెడీ అయ్యావు. కాకపోతే ఒకటి తక్కువ వచ్చింది. ఏంటండి అది? మెల్లో గంట. కింగ్రిద్ది కదండి ఆ గంట. అది వేసుకుంటే అత్త గంగిరెద్దులా ఉంటావు. సరిపోత అత్త గంగిరెద్దుకి నీకు. సర్లే కానీ ఆ గంగిరెద్దు వేసం తీసి మంచిది. అందంగా రెడీ అయ్యాను. ఫోన్ బాగుందని కూడా చెప్పలేదు. పొగడకపోతే పొడగపోయాడు. ఎప్పుడు తిడతామే, ఎప్పుడు పొగడరు నన్ను. ఏంటో. ఇవ్వండి మంచి నీళ్ళు. మనం మీరే కదా వేడి మంచి తాగితే మంచిది ఆరోగ్యానికి అన్నారు. అవునా? నేను అన్నానా? మీరే అన్నారు మొన్న. ఫోన్లో అంతే అన్నాను. మరి చెప్పాలి కదా వేడి మంది తెచ్చండి. వేడి మంచి వెళ్ళి తిరుగుతావా? మొన్నేమో స్నానం నీళ్ళు ఎత్తే కాలు కట్ చేసావు. పోనీ ముందు రాయే బాబు కాలు కంటే కారం వచ్చి కారం రాసావు. కొంచెం అన్నం పెట్టంటే ముఖం మీద సాంబార్ చేసావు. ఇవాళ ఇది మంది తెచ్చి వెళ్ళి లేవు. ఇంక చింగర పనులు పోవా నీకు? మా వాతావరణం పిలకలో ఆ నైట్ 10 అయ్యింది టైము. నైట్ 10 అయిపోయేసరికి నైట్ మాత్రా నువ్వు పట్ట మార్చెళ్ళి చలి మంచరా. దిష్టి బొమ్మల నుంచుందో పెట్టా నైట్ మార్చమంటే గుడి వచ్చావా? మధ్యలో వచ్చావా? ఏ మధ్యలోకి మీరే కదండి డ్రెస్ మార్చిరమ్మన్నారు, అందుకే మార్చుకొని వచ్చిన బాగలేదా? డ్రెస్ మార్చడం నైట్ ఇంకో నడి వచ్చావా? పగలంతా నడి దిగుతాం ఇంకా డ్రెస్సులు మార్చరా? చీరలు పంజాబ్ డ్రెస్సులు వేసుకోవాలి ఇంకా ముఖమే నీళ్ళు చూడడం మొహం జరుగుతుంది. తెల్లబట్టలు వేసుకుని రమ్మన్నారు, వేసుకుని వచ్చాను కదా. డ్రెస్ మార్చుదామంటే ఇంకో నడి అవుతావా? అమ్మ తల్లి నీకు నమస్కారం. నువ్వు సొంతంగా డిసిజన్ తీసుకోకు. నేను ఏది చెప్తే అది చెయ్యి. డ్రెస్ మార్చురా అన్నా, మళ్ళీ నైటీ మార్చుకోవచ్చు అంటే నైటీ మార్చామన్నా మళ్ళీ నైటీ వేసామన్నా నేను. మరి చీరలు పంజాబ్ డ్రెస్సులు ఎందుకు బీరో పెట్టి దాచుకున్నాగా? ఎందుకు అక్కడ బయట పడేయనండి. నేను చెప్పిందే చెయ్యి, ఇంక ఎక్స్ట్రా ఏం చేయకు. డ్రెస్ ఏదైనా వేసుకుని ఆనబెట్టు. పడిందా? అలాగే. వెళ్ళు. అన్నం తమ్మని చెప్పాడు కానీ ఎంత తేవాలో చెప్పలేదు. పట్టుకెళ్తే ఏమంటారంటావు? తక్కువ తెచ్చారంటావా ఎక్కువ తెచ్చారు అంటారంటావా? సర్లే చూద్దాం. మళ్ళీ ఎక్కువ పట్టుకొస్తే ఎక్కువ పట్టుకొచ్చని తిడతారు, అందుకే కొంచెం పట్టుకెళ్దాం. ఏంటిది? అన్నం. అన్నం దేనికి? అన్నం పెట్టమన్నారు కదా మీరు. అది ఎందుకు తెచ్చేది? మరి మీరు కదా తెమ్మన్నారు, అన్నం తెమ్మన్నారు కదా. ఎంత తక్కువ తెచ్చేవిటే? మరి ఎంత తేవాలో చెప్పలేదండి మీరు. ఎంత తేవాలో చెప్పలేదు. తిన్నాకే రోజు ఎంత ఎడనా? మరి మీరు ఏ చెప్తే అదే చేయమన్నారు కదా. అన్నం తెమ్మన్నారు, అందుకే అన్నం తెచ్చాను. ఎంత తేవాలో చెప్పలేదు మీరు. అన్నం తెచ్చేసరే కూరేది? కూర చెప్పలేదు మీరు. అయ్యో బాబోయ్, కూర చెప్పలేదు తేలదా? అన్నం అడుగుతామన్నారు, మళ్ళీ కూర అడుగుతారేంటి? వద్దే బాబు, వెళ్ళి దీన్ని ఎండాలి. నాకు రోజు వెళ్తావు కదా అంత అన్నం అని కూర అన్నం ఎంత తీసావు అంత వేయకుండానే రోజు ఎంత వేస్తావు అంటే వెళ్ళేటప్పుడు అంత కూర వేసాడ్రా. ఏంటి బట్టలు మార్చేసాను కానీ కూర వేసి దాని వేసి రావడానికి టైం పడుతుంది ఇంకా రాలేదు. ఏం చేస్తుందంట పద్మా? వస్తున్నానండి. వస్తున్నానండి. ఎంత టైం పడుతుంది పద్మా? ఇదిగోండి అన్నం. ఎంత టైం పట్టింది?
మరి బట్టలు మార్చుకోవాలంటే టైం పడుతుంది కదా. బట్టలు మార్చుకునే టైం పడతా. మరి మీరే కదా చెప్పారు బట్టలు మార్చుకుని రోజు ఎంత అన్నం పెడుతున్నావో అంత అన్నం పెట్టుకుని అంతే కూరేసుకుని పట్టుకుని రమ్మన్నారా. ఇదంతా చేయడానికి టైం పడుతుంది కదా మరి. బాబు మళ్ళీ వెళ్ళి బట్టలు మార్చుకుని అన్నం పట్టుకొచ్చి అన్నం వేసి కూర పట్టుకొచ్చావా? మరి మీరేగా చెప్పారు మరి బట్టలు మార్చుకోమన్నారు. బాబు బతకనివ్వే బాబు, ఇంత తింగర దాని ఏంటి బాబు, మళ్ళీ ఇంటికి బట్ట మార్చుకోవడమా? మీరేగా చెప్పారు. సరే ఇది పట్టుకోే బాబు. నీకు ఎలా చెప్పాలే బాబు, ఇలా ఏ బళ్ళకి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళి నేర్చుకోవాలో కూడా తెలియదు. నీకు ఎలా చెప్పాలి? వద్దే బాబు, ఇంకేమి చేయకు, వెళ్ళు. మంచిది అత్త పెట్టి అని వద్దులే, వద్దే తేక, ఇంకా తేకు, వెళ్ళు, ఇంక తెచ్చుకుంటానులే, వెళ్ళు వెళ్ళు. ఒక అన్నం పెట్టించుకుని తినడానికి ఇన్ని పోట్ల.